భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లో కాలం చెల్లిన మందులు దర్శనమివ్వడంతో ఆ గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలోని వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేహెచ్పి నాగరాణి గత నెల 26 నుండి ధర్నాలో ఉండడంతో వెల్నెస్ సెంటర్లో ఏఎన్ఎం గాని ఆశా వర్కర్ గాని కనిపించకుండా పోయారు. జర్నలిస్టుల ఎంక్వైరీతో అక్కడ కాలం చెల్లిన మందులు ఉన్నాయని విషయం బయటకు పొక్కడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కోమలి, డిపిఎంఓ శ్రీవల్లి వైద్య బృందంతో కలిసి వెల్నెస్ సెంటర్ను పరిశీలించగా మొత్తం అన్ని కాలం చెల్లిన మందులే దర్శనమిచ్చాయి. దీనిపై రిపోర్టు తయారు చేసి డిఎంహెచ్ఓకు నివేదిక సమర్పిస్తామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలవరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎక్స్పైరీ మందులు ఉన్నాయి అని చెప్పేసి డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి ఎంక్వైరీ ఆఫీసర్గా రావడం జరిగింది. ఇక్కడ ప్రతి మందులు అన్నీ కూడా వెరిఫై చేసి రిపోర్ట్ డైరెక్ట్గా డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరి ల్యాబ్స్ అయితే ఉందో అధికారికంగా వాళ్ళపై అయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకుంటారని నేను సార్కి రిపోర్ట్ రాసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నా పేరు దుర్గాప్రసాద్ అండి. ఇక్కడ మేడం గారు మీనాక్షి మేడం గారు సెలవు పెట్టడం వల్ల నేను ఓపీ చూడడానికి వచ్చానండి. ఈ లోపల మన విలేకరులు మన ఇష్యూ రేజ్ చేశారండి. పాలమూరులోనే డ్రగ్స్ ఎక్స్పైరీ అయ్యి ఉన్నాయని రేజ్ చేయడం జరిగిందండి. ఆ విషయాన్ని మేము డిస్టిక్ డిఎంహెచ్ఓ గారికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కి దీన్ని మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చూస్తామని చెప్తాం.